అంటారు. లేదు ఫలాన్ని పొరపాటు జరిగింది, అది మీరు సరిదిద్దుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా ఎవరన్నా ఉంటే మనము కూడా మీటింగులలో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. స్టేజీ ఫియర్ లేకుండా మాట్లాడడం అలవాటు చేసుకోండి. వచ్చి మీ అభిప్రాయాలు చెప్పండి. ఇక్కడ దయచేసి మనకు సూర్యనందిలో గత సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు. కొంత అనుభవం ఉంటుంది మీకు. అలా ఏమన్నా పద్ధతులు కొంత మార్పు చేయాలన్నా, ఇప్పుడు మనం చేసే పద్ధతే బాగుందా, ఇట్లే కంటిన్యూ అయిదామా, మీరు ఎవరైనా సరే మీరు వచ్చి ఇక్కడ మీ సలహాలు ఇవ్వచ్చు నిర్వహణలో. మనం చేసుకోవడం బెస్ట్. ఈ మైక్ ఉందని మైకు లేదని కాదు, నేను చెప్తున్నానని కాదు, చెప్పినానని అనుకోకండి. మన పనులు మనకు ఉంటాయి. మనం ఖచ్చితంగా వాళ్ళు పిలిచలేదు అనుకున్నా మన కార్యక్రమం మనం చేసుకున్నాం, అందరం కలిసి చేద్దాం. ఫోన్ చేసినామని ఫోన్ చేయలేదని అట్లా అనుకోకుండా అందరం ఇక్కడే పన్నీగానే కలిసిపోదాం ముందుకి. ఓకే, ఇంతకంటే నేను మాట్లాడలేను. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాండురంగయ్య గారికి, వెంకటేశ్వర్ల సార్ గారికి, జనార్దన్ సార్ గారికి, నాగమహేష్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సూర్యనంది అంటేనే ఒక డిసిప్లిన్ ఉంటుంది అనుకుంటున్నారు. అది పాండురంగయ్య గారి వల్లనే ఆ డిసిప్లిన్ ఉందని నాకు ఆలోచన. చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. మాకు సహకరించేవారు తక్కువ కృష్ణనందిలో. మేము ఇద్దరమే చేసుకుంటూ పోతున్నాము. కానీ మీరు అందరూ చక్కగా ఒకరినొకరు సహకరించుకుంటా ఇంతమంది మీరు సహకరిస్తున్నారంటే చాలా సంతోషము. మా దాంట్లో పనిచేసిన లేక వర్కర్సే వడ్డిస్తుంటారు. మేము కూడా కొన్ని వాట్సాప్ పెడుతున్నాము. ఆడుల్లే తెలుగులో పనిచేసేటోళ్ళతోనే వడ్డిస్తున్నాము. అది మాకు చాలా ఇదే. కాకపోతే సర్వీస్ చేసేటోళ్ళు తక్కువైనారు. మేము చేయాలనే సంకల్పం, సర్వీస్ చేసేటోళ్ళు తక్కువైనారు. దానివల్ల ఇబ్బందిగా ఉంది. మీకు ధన్యవాదాలు. చాలా బాగా చేస్తున్నారు. వెరీ గుడ్. పాండురంగ గారు సలహాలు ఇవ్వమన్నారు. కానీ బాగా జరుగుతున్న దానికి మార్పులు చేర్పులు వద్దు. అదే బాగుందంటే అదే కంటిన్యూ చేయడం మేలు. కమిటీ కూడా బాగా వస్తుంది, బాగా హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి నా ఐడియాలో బాగుందంటే అదే కంటిన్యూ చేయవలసిందిగా ప్రార్థిస్తూ వివరిస్తున్నాను. థ్యాంక్ యూ. అప్పుడు కూడా నా వ్యాపారం మీద ఎక్కడికి పోయి సేవ చేసిన వాళ్ళు కాదు. ఎప్పుడు టీ దగ్గర పోతున్నాము, పాండగా నాకు పరిచయం అయ్యి ఆయన రావయ్యా ఇట్లా అని 2 సార్లు చెప్తే సర్లేమని వచ్చినాము. 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. దానికి కారణం ఆయన పాండంగా గారే. ఆయన కృతజ్ఞత చెప్తున్నాను. సాధ్యమైనంత నా శక్తి మొత్తం ఎటువంటి ఒత్తిడి లేకుండా నేను చేస్తున్నాను పని. వచ్చే కార్యకర్తలు కూడా మా వాళ్ళు నంబర్లందరూ కూడా పాల్గొంటున్నారు. ఫస్ట్లో నేను చేసిన కొత్తలో 3-4 అంతకంటే ఎక్కువ రావడం లేదు. తర్వాత రిక్వెస్ట్ చేసుకున్న అందరూ సభ్యులలో వస్తున్నారు, చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకు కూడా మనము వంట వసతి కానీ ఇంతకుముందు ఇది సప్లైలో తీసుకొచ్చి చేస్తుంటే మీ తర్వాత మళ్ళీ తీసుకొని ఇబ్బంది అవుతుందని చెప్పి ఒకటి వచ్చేవాళ్ళు లేకపోయినారు అప్పుడు అని మళ్ళీ హైదరాబాద్ పోయి మేము సామాన్లు తీసుకొచ్చి 1000 మంది సభ్యులని తీసుకొచ్చి ఏర్పాటు చేసినాము. అంతా బాగుంది. అది విషయము. తీసినాము. కొంచెం ఫోన్ చేయించి ఉన్నాయి. బట్ట సబ్దా బయట లేదు, అది కూడా చేయించినాము. ఈ సంవత్సరము బాగుంది. అది సంతోషము. వచ్చిన వాళ్ళకు కూడా మా సాధ్యమైనంత వరకు సహకారం అందిస్తాం. అది కుటుంబ సభ్యులు అందరూ అండి. మన ఆర్యవైశ్య నుండి ఓటింగ్ శాతం పెరగాలంటే, ఓటింగ్ శాతం పెరిగితే ఏ పార్టీలైనా మనకు గుర్తిస్తాయి, మనకు కావాల్సిన అవకాశాలు అన్నీ ఇస్తాయి. మన పిల్లలు 90 మార్కులు తీసుకుని కూడా బాధపడతాం. నా చిన్నప్పుడు మా అమ్మ 10th అయిపోతుందని ఫెయిల్ అయినా, అరే మాకు ఉద్యోగాలు రావురా, అది ఇప్పటికీ వింటాను నేను. నాకు 47 ఏళ్ళు, 16 ఏళ్ళప్పుడు విన్న మాట ఇప్పటికీ ప్రతి ఒక్క ఇంట్లో ఇదే ఘోష. మనం ఓటింగ్ ఎప్పుడైతే పెంచుకుంటామో మనం ముందు తరాలన్నా బాధపడకుండా వాళ్ళకు ఉద్యోగాలు, రిజర్వేషన్లు, చదువులకు, పై చదువులకు ఆస్కారము అన్నీ ఉంటాయి. ఓటింగ్ ఏ పార్టీకైనా వేసుకోండి, మీ ఇష్టం, అది ఏం చెప్పం. కాకపోతే పర్సెంటేజ్ అనేది ఉంటుంది ఎలక్షన్ కమిషన్ కాడ. ఏ ఏ కులాలు ఎంత మేరకు పర్సెంటేజ్ ఓటింగ్ జరిగింది అనేది అన్నీ ఉంటాయి రికార్డు. ఆ ఓటింగ్ శాతాన్ని బట్టే రాజకీయ నాయకులు వీళ్ళు ఇన్ని ఓట్లు వేసినారు, వీళ్ళు ఇన్ని ఓట్లు ఉన్నాయి, వీళ్ళకు ఏం కావాలో, వీళ్ళ కమ్యూనిటీకి ఏం కావాలో, వీళ్ళ పెద్దలకు ఏం కావాలో గుర్తిస్తారు అంతే.
వచ్చేటువంటి కార్యవర్గ సభ్యులు కానీ ఫౌండర్లు కానీ ఎవరైనా కానీ మన శెట్టి గారు అందరికీ నా నమస్కారం. తర్వాత ఒకటి సూర్యనంది అంటే నవనగరంలో మంచి పేరు వచ్చింది. ఎవరు ఎక్కడికి పోయినా పోకపోయినా సూర్యనంది ఖచ్చితంగా పోయి రావాలా అనే సిద్ధాంతం చాలా మంది దగ్గర విన్నాము. తర్వాత ఇంకొక విషయం, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే శెట్టి గారు సత్రం బాగా మెయింటైన్ చేస్తున్నారు. శెట్టి గారు ఎవరిని ఎదికి పంపించడం లేదు, ఏం అనడం లేదు, బాగా లక్షణంగా బాగా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నారని మంచి టాక్ వచ్చింది. తర్వాత మేము ఎప్పుడన్నా అట్లా సంఘాలు పోతాం కదా శివరాత్రికి, ఎవరి కాడికి పోయినా కానీ ఎవరేం మాట్లాడాలే, అయ్యా మీరు బాగా పెడతారా, మీకు కూడా ఎవరికి డబ్బులు, అందులో వేరేసారా మాకు ఎక్కడ పోయినా మాకు విలువ లేదు. ఈ చూడంలో మాత్రం శెట్టిగాల సత్రంలో అందరికీ బాగా ఒకసారి పడి 2 సార్లు కానీ పిచ్చి పెడుతున్నారని మంచి పేరు వచ్చింది. ఆ పేరును పోగొట్టుకోకుండా చెడగొట్టుకోకుండా మనము చేతన్నగాడికి కృషి చేయవలసిందిగా అందరినీ కొడుతున్నా. నమస్కారము. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. 1999లో శివరాత్రికి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది సిల్వర్ జూబ్లీ 25వ సంవత్సరంలో శివరాత్రి జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా మన కమిటీ వాళ్ళం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. అక్కడ కళ్యాణ మండపం పునాది వేసి దాన్ని ఈ సంవత్సరము ఒక కొలికి తేవాలని కొంతమందిని అడిగితే కూడా దాదాపు 10 రూమ్ల వరకు కూడా ఇస్తామన్నారు. అది ఈసారి మనము కొంత ఉత్సాహంగా అంటే టైం కేటాయించి దేవుని దయ వల్ల మన ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడు కొంత ఫ్రీ అయినారు. వారు కూడా సమయం మనకు కేటాయిస్తారు. అట్లే పొగడపు సత్యనారాయణ గారు ఫ్రీగానే ఉన్నారు. సార్ ఒక్కడే బిజీ. ఆ బిజీ పర్సన్ మనం కొంత వాడుకోవాలా. వాళ్ళు కూడా సభామూలకంగా మీకు చెప్తారు విషయము. ఈసారి మనం కళ్యాణ మండపం కూడా పూర్తి చేసి కళ్యాణాలు జరుపుకోవాలంటే ప్రతి ఒక్కటి వసూలు చేసిన కళ్యాణ మండపాలు కూడా లక్షలు వసూలు చేసి, అంటే చందాలు వసూలు చేసి విరాళాలకు వసూలు చేసి కట్టిన కళ్యాణ మండపాలు కూడా డబ్బులు ఆ కళ్యాణ మండపం ₹1,00,000 ఉంది, మీకేం రోగమా ఇక్కడ 90,000 ఇవ్వడానికి అంటే మన సొమ్ము కాదు. ఓపెన్గా చెప్తున్నా, ఎవరో దాతలు ఇచ్చినది మనల్ని ట్రస్ట్ పెట్టి మనల్ని చూసుకోమని, దానికి పిండి వసూలు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా మన చుట్టుపక్కల ఎక్కడ కళ్యాణ మండపం లేదు. ఆ పల్లెలలో ఏదన్నా వస్తే ఈ శివ గార్డెన్స్కి రావాలా, లేకపోతే అటు మహానందికి పోవాలా, అక్కడ కూడా విపరీతంగా ఖర్చులు అవుతున్నాయి. మనము వసూలు చేసి కట్టించిన కళ్యాణ మండపం సర్వీస్ మౌల్టీతో రన్ చేయాలి. అంటే ఓన్లీ మెయింటెనెన్స్ ఖర్చులు మాత్రమే వసూలు చేసి మనము దాన్ని నిర్వహిస్తే అక్కడ చుట్టుపక్కల పల్లెల్లో కూడా మంచి పేరు వస్తుంది. మనకు ఇప్పుడు పల్లెల నుంచి కూడా మంచి సహకారం ఉంది. అదే కొన్ని సత్రాలలో వైశ్యులకు కనీసం నీళ్లు పోవటానికి కూడా అవతల పొలం కూడా ఒప్పుకోవడం లే ఒక సత్రానికి. అంటే మనం అంత ద్వేషాన్ని పెంచుకుంటున్నాం. వాళ్ళని పలకరించకుండా కోమటోళ్ళ సత్రంలో కోమటోళ్ళే తినాలి, ఇంకొకరు రాకూడదు అనే భావన ఇంతకుముందు ఏర్పాటై మన సత్రం అంటేనే కొంచెం పక్కకు పెట్టేస్తున్న పరిస్థితులు కొన్ని సత్రాలలో ఇప్పటికీ కొనసాగుతుంది. ఆ పేరు పోగొట్టుకోవాలి. ఇప్పుడు అందరం కలిసి పనిచేస్తున్నాము, అందరికీ పెడదాం. మన సత్రంలో వచ్చి వేరే వాళ్ళు కూడా బియ్యం బస్తాలు వేసిపోతుంటారు, కూరగాయలు ఇచ్చిపోతుంటారు, పూలు ఇచ్చిపోతుంటారు, అరటి పండ్ల గెలలు ఇచ్చిపోతుంటారు. ఎందుకు ఇచ్చిపోతున్నారు? మనమందరికీ భోజనం పెడుతున్నాం కాబట్టి, సర్వీస్ చేస్తున్నాం కాబట్టి. అదే దృష్టితో ఆ కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేసి కొంత సర్వీస్ దృష్టితో, అంటే రాయితీ మీదనే ఇద్దాం. మెయింటెనెన్స్ ఖర్చులు లేకపోతే ఎవరు భరించలేరు. అవి మట్టు వేసుకొని
మనం సర్వీస్ మోటివ్తో ఏర్పాటు చేస్తే బాగుంటుందనే దృష్టితో ఆలోచన చేసి అది అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చినాము. మొదట ఈ సంస్థ కేవలం 4 సభ్యులతో మాత్రమే ఏర్పాటైంది. ఇద్దరేనంట, నేను నువ్వే. విజయన్న మరుసటి సంవత్సరం వెళ్తున్నాను. ఏర్పాటైంది 4 సభ్యులతోనే. తర్వాత మమ్మల్ని ఎగతాళి కూడా చేసినారు. వీళ్ళు 4 ఏం పొడుస్తామని ఆడ సత్రం నడుపుతున్నారు, ఏం చేస్తామని అంటే, అట్లా కూడా అన్ని అవమానాలకు, అన్ని ఏమంటారు ఎత్తి పొడుపు మాటలకు ఓర్చుకొని ఈరోజు ఆ సంస్థకు దాదాపు 2 కోట్ల ఆస్తి పైన ఉంది. మనం ఎవరిని ఇంతవరకు ₹1,00,000 కానీ 50,000 కానీ చందాలు అడగలేదు. అదే మిగిలించుకుంటూ వచ్చింది. అక్కడ కొన్ని పొలం రేటు పెరిగింది. అట్లా కొంత ఏదో చీటీలు నడిపి ఆ గుమాస్తాలకు జీతాలు ఇస్తున్నాము. ఎవరిని పీడించడం లేదు, ఎవరికి బరువు కూడా పెట్టడం లేదు. ఒక పుస్తకం ఇస్తాము, అయ్యా ₹100 తక్కువ కాకుండా 20 స్లిప్పులు చేయండి చాలు. మనకి వచ్చే 2 ఎక్కువ చేసేవాళ్ళు ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఉన్నారు, తర్వాత పాఠశాలలు ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు 40,000 50,000 కూడా వసూలు చేస్తారు. వచ్చే కాడ అట్లా వస్తున్నాయి. మనం ప్రతి సభ్యుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఎందుకంటే నేను కూడా వసూలు చేసి ఇచ్చినాను సంస్థకు, నేను పనిచేస్తున్నాను, నాది ఈ సంస్థ ఎన్నుకోవడం జరిగింది. మరి వారిని సన్మానం చేసుకోవడం మన సంస్థ చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మరి వారి కుటుంబం గురించి తీసుకుంటే శ్రీరామ్మూర్తి గారు స్టేట్ లెవెల్లో ఎన్నో పదవులు నిర్వహించినారు సక్సెస్ఫుల్గా. వారి పేరు స్థిరస్థాయిగా ఉండే కార్యక్రమాలు ఎన్నో చేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు శ్రీ వాసు గారు, మహేష్ వాళ్ళ అన్న వాసు గారు కూడా అధ్యక్షులుగా ఉండి మన సంఘ కార్యక్రమాలు, మన దీనిలన్నిటికీ కూడా ఒక ల్యాండ్ మార్క్గా వాళ్ళు గుర్తుండిపోయే విధంగా వాళ్ళు చేశారు. మరి వాళ్ళ కుటుంబానికి ఉండే చరిత్ర అది. అదేవిధంగా మహేష్ గారు ఆల్రెడీ లయన్స్ క్లబ్లో ప్రెసిడెంట్గా ఉండి అనేక కార్యక్రమాలు చేశారు. మహేష్ గారు యాక్చువల్గా వ్యాపారంలో చాలా బిజీగా ఉంటారు. అయినప్పటికీ కూడా సేవా కార్యక్రమాల్లో ముందుగా ఉండి అనేక కార్యక్రమాలు నిర్వహించినారు. మరి ఈ సంస్థకు కూడా అదేవిధంగా చేసి మన ఈ జిల్లా సంఘానికి మంచి పేరు తీసుకుని వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఆయనకు ఆ సక్సెస్ సామర్థ్యాలు ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను. జనార్దన్ శెట్టి గారికి, అలాగే ఆర్యవైశ్య సేవా కేంద్ర ఆర్యవైశ్య నాగమహేశయ్య గారికి, అలాగే మన ఆర్యవైశ్య సేవా కేంద్రం ప్రెసిడెంట్ మన సముద్రాల పాండంగయ్య గారికి, అలాగే లీగల్గా మనకు అన్ని సలహాలు ఇచ్చి ముందుకు పోతున్న మన వెంకటేశ్వర సార్ గారికి, ఇక్కడికి వచ్చిన ఆర్యవైశ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాల్లో మీరు ఇంత సక్సెస్గా చేసుకుంటున్నారంటే మీలో ఉండే ఐకమత్యమే ముఖ్యం. ఐకమత్యం ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం. ఈ ఐకమత్యం ఒక పదవిని అలరించాలంటే అది ఒక మనిషికి అటువంటి గుణాలు ఉండాలి. ఆ గుణాలు ఉండేది మన నాగమహేశయ్య గారిలో ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఏదే కానీ ఒక ఆపదలు అంటే కానీ ఆయన ప్రతి విషయంలో పలకగలుగుతున్నారు వాళ్ళ కుటుంబం. మేము వాసు గారిని ఒకసారి అడిగినాము, సొంతంలో కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంది అంటే, మొత్తం నువ్వు ఇక్కడి వరకు సంబాలు ఏం చేసుకుంటావో వేసుకో, నీకు అన్ని లైట్లు నేను ఇచ్చాను. వెంటనే మేము సూర్యగాంధీ దేవస్థానంలో మొత్తం మీ మీ అక్కడికి ఇప్పుడు కళ్యాణ మండపము, తర్వాత ఈ ఆర్యవైశ్య కేంద్రం మన ఇప్పుడు భోజనశాల కాడికి కూడా సంబాలను ఎత్తడం జరిగింది. తర్వాత లైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అవి కొద్దిగా రిపేర్ ఉన్నాయి, అవి కూడా మేము త్వరలో చేయిస్తాము. ఇంకా నా సహకారంగా ఎప్పుడంటే నేను పెద్దగా మీకేం సహకరించలేదు. కాకపోతే అంటే మా కొంతవరకు నేనే ఒక డబ్బు పరంగా పెద్దగా మీకు సహకరించాలా. భవిష్యత్తులో అయితే నేను సహకరించగలుగుతాను. మీరు ఏదో కళ్యాణ మండపం కట్టుకునేప్పుడు నేను గ్యారెంటీగా నేను సహకరించాలని మాట ఇచ్చాను. అలాగే మా జనార్దన్ సార్ గారు మాకు అన్ని విధాలా తోడ్పడుతున్నారు. మొన్న మేము మానందులో సన్మానం జరిగినప్పుడు మాకు బాధ కూడా, ఎందుకంటే రిటైర్డ్ అయ్యారు ఖచ్చితంగా సహజం వీక్షించిన తర్వాత అందరం రిటైర్డ్ కావాల్సిందే. కానీ ఆయన మాకు అన్ని విధాలా సహకరించుకుంటూ వస్తున్నాడు. ఏదే కానీ చెప్పినప్పుడు
మాకు పర్వాలేదు ఆయన మా విషయంలో మాత్రం అన్ని విధాలా సహకరించి మాకు ఎన్నంటి ఉంటారు. ఇప్పుడు మాత్రం అవి ఏమో తర్వాత ఇప్పుడు మాత్రం సారు సూర్యానంది దేవునికి మాత్రం మీరు బాగా సహకరించాలి. ఈ ఆర్యవైశ్య కేంద్రానికి నువ్వేగా ప్రధాన అధ్యక్షుడు వెనకాల మేము ఖచ్చితంగా నీకు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు. వారి జేజినైన కాలం నుంచి అంటే గ్రాండ్ ఫాదర్ కాడి నుంచి కూడా బాగా పరిచయము. మాకు వాళ్ళ గ్రాండ్ ఫాదరు ఆ రోజు మేము యువజన సంఘంలో ఉంటుంది, మంచి ఉడుకు రక్తంలో ప్రతిదానికి దేనికి కూడా మేము ఆర్యవైశ్య సంఘానికి వ్యతిరేకంగానే ఉంటుంది. అవి ఏమో అట్లా వాళ్ళు మమ్మల్ని తయారు చేసినారు. కానీ వెంకట సుబ్బయ్య గారు, పాలూరు వెంకటేశ్వర్లు గారు అయ్యా వాళ్ళ వేలో వాళ్ళు వస్తున్నారు, కరెక్ట్గా ఉండమంటున్నారు, మనమే కొన్ని లూజ్ చేస్తున్నాము కాబట్టి వాళ్ళ విషయం కరెక్టే అని చెప్పి మాకు సపోర్ట్ చేసి మా దారికి వాళ్ళని మళ్ళించిన రోజులు కూడా చాలా ఉన్నాయి. చాలా సౌమ్యులు, ఎక్కడ వివాదాలకు పోరు. రామ్మూర్తి గారు కూడా అట్లే చేసినారు. అది ఏమో నాగమహేష్ గారికి అదే వంశపారంపర్యంగా వచ్చింది. చాలా ఓపిక, ఎప్పుడు కూడా వారు కోప్పడంగా నేను చూడలేదు. నాగమహేష్ అంటేనే చాలా ప్లీజింగ్గా మాట్లాడతారు. తర్వాత ఆ పదవి వచ్చినా కూడా మనకు ఫోన్ చేసి మన సేవా సంస్థను గుర్తించి అయా మీకు ఏ పోస్టులు కావాలో ఆ పోస్టులు తీసుకోండి అంటే కార్యవర్గం అనే కాదు, వైస్ ప్రెసిడెంట్ ఇచ్చినారు, లీగల్ అడ్వైజర్ ఇచ్చినారు, కార్యదర్శి ఒకటి ఇచ్చినారు, తర్వాత 4-5 కార్యవర్గ సభ్యులు. వారు మనల్ని ఆ ప్రకారం గౌరవించినారు. ఆ గౌరవం నిలబెట్టుకొని మీరు ఎప్పుడు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున ఎప్పుడు పిలిచినా మేమొచ్చి మా పూర్తి సహకారము మా స్థాయిలో మీకు అందించి సహకరిస్తామని మా సంస్థ తరఫున మీకు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇచ్చిన గౌరవానికి కృతజ్ఞతాభివందనములు తెలుపుతూ మీకు చిన్న సత్కారం చేస్తామని మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆర్య, మీరు భవిష్యత్తులో కూడా మా సహకారం పొందండి, మాకు మీరు సహకరించండి. టైపిస్ట్గా జీవితాన్ని ప్రారంభించి ఎంఆర్ఓగా రిటైర్ అయినారు. మరి ఆయన ఏ స్థాయిలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా కూడా ఎప్పుడూ దాన్ని దుర్వినియోగం చేయలేదు. ఫైనల్గా ఒక ఎంఆర్ఓ అంటే మ్యాజిస్ట్రేట్ పవర్స్ అన్నీ ఉంటాయి. ఏ రోజు కూడా ఆ పవర్ని ఎంజాయ్ చేయలేదు ఆయన. జస్ట్ ఆయన విధులు ఏమున్నాయో అదే నిర్వహించుకుంటూ వచ్చాడు. తర్వాత సేమ్ టైం సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ వచ్చాడు. మన సంస్థ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి కూడా ఈ సంస్థలో సభ్యుడిగా ఉంటూ ప్రస్తుతం ఉపాధ్యక్షులుగా ఉన్నారు. మరి ఆయనకి మధ్యలో ఎన్నోసార్లు అవార్డులు వచ్చినాయి, కలెక్టర్ల చేతి మీదుగా ఇంకా వివిధ అవార్డులు వచ్చినప్పుడు కూడా మనం ఏ రోజు ఆయన్ని సన్మానించుకోలేకపోయినాం. ఫైనల్గా రిటైర్మెంట్ రోజు మనం అందరం పోయి అక్కడ సన్మానం చేసుకునేదానికి మనకు అవకాశం లేకపోయింది. కాబట్టి దానికి సన్మానం చేయడం మన సంస్థ అదృష్టంగా భావించాలి. అదేవిధంగా మహేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు. ఏంటంటే మా సంస్థలో ఉండే వాళ్ళని అందరికీ పాండయ్య గారికి ఫోన్ చేసేసి మీ సంస్థ నుంచి ఎవరెవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళ పేర్లు ఇవ్వండి, నేను జిల్లా కమిటీలో వేసుకుంటానని చెప్పేసి మనలో ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళందరినీ అడిగి ఫోన్లో మాట్లాడి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికి జిల్లా కార్యవర్గంలో మనకి అవకాశం కలిగించాడు. మహేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. సూర్యనంది 4 పిల్లర్లకు సమానమైనటువంటి పెద్దలందరికీ, తర్వాత సూర్యనంది కార్యకర్తలకు మరియు అందరికీ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు సముద్రాల ప్రవీణ్ కుమార్. నేను వృత్తిరీత్యా గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నంద్యాల జిల్లాకు మొట్టమొదటి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి భువనాశి నాగమహేష్ సార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత నేను ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్కు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అనేటువంటి ఒక టీచర్స్ యూనియన్ ఉంది. మాకు కూడా సార్ గారు ఎంటబడే అడిగినందుకు మాకు చందా ఇచ్చి క్యాలెండర్కు ఎంతో సహకరించినారు.
మీకు చాలా ధన్యవాదాలు సార్. సూర్యనంది కూడా నవనందులలో పేరుగాంచింది కాబట్టి ఇది దినదిన ప్రవర్తమానమై ఇదే విధంగా కార్యకర్తలంతా ఐకమత్యంతో ఉండి దీన్ని ప్రజ్వలింపజేయాలని మనసారా కోరుకుంటున్నాను సార్. జనార్దన్ సార్ గారు మాకు సోదరుడు సమానము. రిటైర్మెంట్ ఫంక్షన్ అప్పుడు సార్ గారి మీద ఒక పాట రాయడం జరిగింది. అది జగదానందకార కానీ శ్రీరామరాజ్యంలోది సార్. మీకు అవకాశం ఇస్తే నేను పాడతాను సార్. పెసల లక్ష్మయ్య ఎల్లమ్మ గారి 3వ కుమారుడు. 6/1/1962లో జన్మస్థలం దుద్యాల గ్రామం, కొత్తపల్లి మండలం. అధ్యయనాలు 1 నుంచి 5 వరకు, తర్వాత 6th నుంచి 10th వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆత్మకూరు. ఇంటర్మీడియట్ బీకాం నంద్యాల పిఎస్సి కేవీఎస్సి కళాశాల. ఏపీపీఎస్సి ద్వారా 1987 టైపిస్టుగా మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్గా, డిప్యూటీ తహసీల్దారుగా. 2019 ఎలక్షన్స్లో తహసీల్దార్గా రామకుప్పం చిత్తూరు జిల్లా మహానంది, కోయిలకుంట్ల సంజామల తహసీల్దార్గా. ప్రస్తుతం 2019 నుండి కేఆర్ఆర్సి తహసీల్దార్గా, 2020 వరకు తహసీల్దార్గా, 15/7/22 నుంచి మహానంది తహసీల్దార్గా చేస్తూ 31/1/2024 పదవీ విరమణ పొంది 3 సార్లు బెస్ట్ తహసీల్దార్గా బెస్ట్ అవార్డును అందుకున్నారు. ఇది మన విషయం సార్. తర్వాత వర్కింగ్ యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సూర్యనంది ఆర్యవైశ్య అన్న సత్రానికి 23 సంవత్సరాల నుంచి సెక్రటరీగా, విష్ణునందిలో ఆర్యవైశ్య అన్న సత్రానికి 10 years జాయింట్ సెక్రటరీగా, అవోపాకు ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కు. ఇది సారు గారి యొక్క ప్రస్థానం సార్. ఇప్పుడు శ్రీరామరాజ్యంలో ఉన్నటువంటి జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. పెసల వంశ పురుషోత్తమా ఆర్య వైశ్యాని ముత్యమా. పెసల వంశ పురుషోత్తమా ఆర్య వైశ్యాని ముత్యమా. అందుకోండి సార్ మా హృదయాంజలి. మీ బాటే మాకాదర్శం, మీ సేవా నిరతికి జోహార్లు. నిండు నూరేళ్ళు మీరు చల్లగా బ్రతకాలి. మీ కార్యదక్షతకు వందనము, మీ ముఖ వర్చస్సుకు నందనము. మీకు సకల దేవతల ఆశీస్సులుండాలి. పెసల వంశ పురుషోత్తమా ఆర్య వైశ్యాని ముత్యమా. అందుకోండి సార్ మా హృదయాంజలి. పెసల లక్ష్మయ్య పెసల ఎల్లమ్మకు ముద్దు బిడ్డవైనావు. వారి ఆశలను వారి కాంక్షలను చక్కగాను తీర్చావు. పెసల లక్ష్మయ్య పెసల ఎల్లమ్మకు ముద్దు బిడ్డవైనావు. వారి ఆశలను వారి కాంక్షలను చక్కగాను తీర్చావు. పెసల అనూష పెసల తరుణ్ల గొప్ప తండ్రివైనావు. వారి జీవిత ఆశయ సాధనకు దిక్సూచివైనావు. మీ పట్టుదలకు ఒక వందనం, మీ కార్యదీక్షకు అభివందనం. మీ పట్టుదలకు ఒక వందనం, మీ కార్యదీక్షకు అభివందనం. మీ సేవలెన్న మెచ్చి బెస్ట్ అవార్డ్స్ నడుచుకుంటూ వచ్చే పెసల వంశ పురుషోత్తమా ఆర్య వైశ్యాని ముత్యమా. అందుకోండి సార్ మా హృదయాంజలి. మీరే ప్రాణమని మీరే సర్వమని తలచినట్టి సాయి మేడం. జీవితానికి విజయ పదానికి విజయలక్ష్మి అయినారు. టైపిస్టు నుంచి తహసీల్దారుగా అంచెలంచెలుగా ఎదిగారు. ఏపీ రెవెన్యూ అసోసియేషన్ కు ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు. నంద్యాలలో శైవ క్షేత్రములు సూర్యనంది విష్ణునంది. 2 క్షేత్రముల ఆర్య వైశ్యుల అన్న సత్రముకు ఉపాధ్యక్షుడుగా చేశారు.
మీ సింప్లిసిటీకి జోహార్లు, మీ పంక్చువాలిటీకి జోహార్లు, మీ సింప్లిసిటీకి జోహార్లు, మీ పంక్చువాలిటీకి జోహార్లు. మేము కీర్తించాలి మిమ్మల్ని పలుమార్లు. పెసల వంశ పురుషోత్తమా, ఆర్య వైశ్యాని ముత్యమా, అందుకోండి సార్ మా హృదయాంజలి. థ్యాంక్ యూ సార్, అందరికీ ధన్యవాదాలు. వేదిక అలంకరించినటువంటి పాండురంగయ్య గారు, జనార్దన్ సార్ గారు, వెంకటేశ్వర్లు గారు, వేదిక ముందు ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. నంద్యాల జిల్లా మొట్టమొదటి ప్రెసిడెంట్గా నాకు బాధ్యతలు అప్పచెప్పిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున నమస్కారం. 25 ఏళ్ల కిందట మా తండ్రి గారు అయినటువంటి భావన శ్రీరామమూర్తి గారు కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా చేశారు. తర్వాత 12 ఏళ్ల తర్వాత మా అన్నగారైన భవన శ్రీనివాస్ గారు అధ్యక్ష చేశారు. తర్వాత మీ అందరి సహాయ సహకారాలతో నన్ను ఈరోజు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్గా చేశారు. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరి ఆదరాభిమానాలు ఇంతగా ఉన్నాయని నేను చాలా సంతోషపడుతున్నాను. వరుసగా మా నాన్నగారికి ఇచ్చారు, తర్వాత మా అన్నకి ఇచ్చారు, తర్వాత నా మీద బాధ్యతలు పెట్టారు. నా మీద బాధ్యతలు పెట్టినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కొంతమంది ఏమంటున్నారంటే మహేష్ బిజీగా ఉంటాడు, నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ఏ విధంగా నడిపిస్తాడో అని అనుకుంటున్నారు. అంటే చిన్న ఉదాహరణ, మాకు లయన్స్ క్లబ్ నాకు చిన్న గుణపాఠం అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా ప్రెసిడెంట్షిప్ టైంలో సంవత్సరంలో నేను 360 ప్రోగ్రాంలు చేశాను. నా బర్త్డే రోజున ఆ రోజు నాకు 42 ఇయర్స్, 42 ప్రోగ్రామ్స్ ఒకే రోజులో అందరి క్లబ్ మెంబర్స్ హెల్ప్తో నేను చేశాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియాలని అందరికీ తెలిసే ఉంటుంది, కానీ తెలియాలని చెప్తున్నాను. ఈ నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం దానికి గాను ఎవరన్నా బీద ఆర్యవైశ్యులు ఉంటే వారికి అంటే పెళ్లి చేసుకోవడానికి కానీ ఇబ్బందిగా తాలిబొట్లు కానీ అది కానీ పెట్టుకోలేని స్తోమత ఎవరన్నా ఉంటే ఇప్పుడు సముద్రాల పాండురంగయ్యకు కానీ ఇక్కడ కమిటీ వారికి కానీ ఎవరైనా తెలియజేస్తే వారు అంటే వారికి ఇచ్చినందువల్ల ఉపయోగం ఉందా లేదా అని వారు చూసి వారు నాకు చెప్తే వారికి నేను ఉచితంగా తాలుబొట్టు మెట్టెలు అవన్నీ ఇస్తానని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైనా బీద ఆర్యవైశ్యులకు అంటే కాలు చెయ్యి కొద్దిగా ఇబ్బందిగా ఉండి లేని వాళ్ళు ఏదన్నా ఉంటే అంటే ఇప్పుడు జైపూర్ పరికరాలని వచ్చాయి కదా, వారికి నేను ఉచితంగా ఇస్తాను. వారికి ఉచితంగా అంటే ఇది ఒకేసారి కాదు, ఒక 2-3 మంత్స్ టైం తీసుకొని వారిని పిలిపించి ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఒక బ్యాచ్ వస్తారు, 5 మంది వచ్చి కొలతలు తీసుకొని వెళ్తారు. మరి వచ్చే తర్వాత 10 రోజుల్లో 15 రోజుల్లో టైం తీసుకొని మరి వారికి సైజు వాళ్ళు వచ్చి మరి ఫిట్ చేస్తారు. అంటే దాదాపుగా వాళ్ళు వచ్చి ఇక్కడ కొలతలు తీసుకొని వెళ్ళి మరి ఎవరికి దాదాపుగా 20 days to 25 days టైం పడుతుంది. అంటే మనం ఇది ఇప్పుడు ఈ రోజు నుంచి అనుకుంటే ఎవరైనా ఎక్కడైనా ఉంటే అందరూ బాగుండాలనే నేను కోరుకుంటున్నాను. ఎవరికైనా బై మిస్టేక్ అలా ఉంటే నాకు అంటే మీ సంఘం తరఫున సముద్రాల పాండవంగానే వాళ్ళకి చెప్తే నేను వారికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి అందరికీ పేరు పేరున నమస్కారం. జై వాసవి, జై జై వాసవి. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మన ఆర్యవైశ్యుల మీద ఒక నింద ఉంది. ఏమనంటే ఆర్యవైశ్యులు చాలా వరకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం లేదని చాలా వరకు అంటున్నారు. దయచేసి ఈ సంవత్సరంలో అంటే ఇప్పుడు మనకు 2-3 monthsలో ఓటు హక్కు వినియోగించుకునే ఉంది కాబట్టి మీరు అందరూ మీ పిల్లలను అంటే హాస్టల్ అంటే జాబ్ రీచ్ ఎక్కడో ఉంటారు, దయచేసి మీ పిల్లలను వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు, అంటే ఇక్కడ రాని వాళ్ళు ఉంటారు, వారు కానీ అందరికీ తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. అంటే పోయిన ఎలక్షన్ల కంటే మన జరిగిన ఎలక్షన్లో ఆర్యవైశ్యుల ఓటింగ్ 32% పెరిగింది. అంటే అంత ముందుండే దానికంటే ఈసారి
ఇంకా పూర్తిగా పెరగాలని కోరుకుంటున్నాను. దయచేసి మరొకసారి అడుగుతున్నాను, మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరు మన ఆర్య వైశ్యులు అందరూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అంటే మీ ఇష్టం వచ్చిన పార్టీకి, ఫలానా పార్టీ అని ఏమీ లేదు, మీ ఇష్టం వచ్చిన పార్టీకి, బట్ ఓటు హక్కు మాత్రం కంపల్సరీగా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాండురంగయ్య గారికి, జనార్దన్ సార్ గారికి, వెంకటేశ్వర గారికి మరియు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వెంకటేశ్వర గారికి నూతనంగా జిల్లా ఏర్పడిన తర్వాత ప్రథమగా అధ్యక్షుడైన శ్రీ భవనాసి మహేష్ గారికి, ఇక్కడ వచ్చిన నా బంధువులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను దాదాపు 1999 సంవత్సరం నుంచి పాండురంగయ్య గారి ఆధ్వర్యంలో ఈ సూర్యనంది క్షేత్రంలో పనిచేస్తున్నాను. పాండురంగయ్య గారి గురించి మీకు అందరికీ తెలుసు. ఒక డిసిప్లైన్డ్, ఆయన కింద ఒక పెద్ద బంటు, పెద్ద సైన్యం ఉంటుంది. ఆ సైన్యం ఆయన ఏం చెప్తే అది చేస్తారు. దానివల్లనే ఇంత సక్సెస్ఫుల్గా మేము చేస్తున్నామని అనుకుంటున్నాము. ఎవరు లేకపోయినా ఒక్కడైనా కూర్చొని అన్ని పనులు చేస్తారు అక్కడ. అది కూడా ఆయన దగ్గర ఉన్న గొప్పతనము. తర్వాత మన ఆర్యవైశ్య సేవా కేంద్రంలోని కార్యవర్గ సభ్యులు కూడా అందరూ, ప్రతి ఒక్కరూ పేరు పేరున బాగా కష్టపడతారు. వారికి ఏ డ్యూటీ అప్పచెప్తే ఆ డ్యూటీని 100% సక్సెస్ అవుతారు. దానివల్లనే ఈ సంస్థ ఈరోజు ఇంత ప్రజాదరణ పొందిందంటే దానికే కారణమని నేను చెప్పుకోక తప్పదు. ఇకపోతే ఈ శివరాత్రి సందర్భంగా మరియు కార్తీక పౌర్ణమి సందర్భంగా 3 రోజులు అన్ని రకాల క్యాస్ట్లో పెట్టడం వల్ల అదొక కూడా అడ్వాంటేజ్ మనకు ఉంది. చాలా నాణ్యమైన ఫుడ్ కూడా పెడతారు, మంచి క్వాలిటీ ఫుడ్ కూడా పెడతారు అనే ఒక టాక్ కూడా వచ్చింది. చాలామంది అధికారులు కూడా వచ్చి నాకు కూడా చాలాసార్లు ధన్యవాదాలు తెలిపినారు. ఇది మీ సత్రం వల్ల బాగా మేము తిన్నాము, చేసినాము, మంచి మెయింటెనెన్స్ అని మన కంగ్రాట్స్ కూడా చెప్పినారు. ఇది ఈ సంవత్సరం కూడా మేము ప్రతి సంవత్సరము సూర్యనందిలో ఒక డెవలప్మెంట్, అంటే ఏదో ఒక డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నాము. ఫస్ట్ రోడ్లు లేకుండా రోడ్లు వచ్చాయి, తర్వాత బిల్డింగ్ వచ్చాయి, తర్వాత రూమ్స్ వచ్చాయి, తర్వాత ఈ సంవత్సరం కూడా వాష్ బేషన్లు అవి కొంచెం మార్పు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఏదో ఒక డెవలప్మెంట్ చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. భవిష్యత్తులో కూడా మీ అందరి సహాయ సహకారాలతో అక్కడ ఒక పెద్ద కళ్యాణ మండపం నిర్మించాలి. చుట్టుపక్కల గ్రామాల రైతులకు కూడా ఉపయోగపడుతుంది. ఆ లాభాపేక్ష లేకుండా మెయింటెనెన్స్ ఛార్జెస్తో అనుకున్నాము. అది కూడా ప్రతి ఒక్క సభ్యుడు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా నాకు ఈరోజు కార్యనిర్వాహక వర్గం వాళ్ళు సన్మానం చేసినారు. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క నమస్కారం తెలియచ్చు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.